అన్నను టిప్పర్తో తొక్కించి హత్య, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమ్ముడి దారుణం. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఘటన. ముందస్తు కుట్రలో భాగంగా అన్న పేరున 4.14 కోట్ల పాలసీలు. అబ్బా, ఎంత దారుణం చూడండి. అన్న పేరు మీద ఇన్సూరెన్స్లు కట్టేసి దాదాపు 4 కోట్ల పాలసీలు కట్టి మొత్తానికి అయితే అన్నను చంపి, అన్న పేరు ఉండే పాలసీ ఏమో మొత్తానికి ఆ క్లెయిమ్ ఎవరైతుందో ఆయన పేరు రాయించుకున్నాడు. సో మొత్తానికి అయితే అన్నను చంపి ఆ క్లెయిమ్ను ఆ మొత్తం 4 కోట్ల రూపాయలు తను తీసుకునే విధంగా ఒక భారీ కుట్ర పడినట్టుగా, తమ్ముడే కుట్ర పని అంటే ఇంత దారుణంగా ఉంది. సొంత ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఏ విధంగా పాపం ఒక అన్నను చంపి తమ్ముడు ఆ పాలసీలో వచ్చేటువంటి క్లెయిమ్ ఏదైతుందో దాన్ని పొందామనేటువంటి ఒక కుట్రవన్నీ చంపిండట. సో వ్యాపారాల్లో నష్టాలు, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి ఒక యువకుడు అప్పుల నుంచి సులువుగా గట్టెక్కడం ఎలా అని అక్రమ మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలో అతడి మదిలో ఓ కుటిల ఆలోచన మెదిలింది. సొంత అన్ననే కళ తెరిస్తే 1.5 కోట్ల అప్పుల నుంచి బయటపడొచ్చని పథకం వేశాడు. అనుకున్నదే తడవుగా అన్న పేరు మీద బీమా పాలసీలు చేయించాడు. ఆపై అతన్ని టిప్పర్తో తొక్కించి దారుణంగా చంపేశాడు. కేసు వివరాలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం మంగళవారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందినటువంటి మామిడి నరేష్ షేర్ మార్కెట్లో 25 లక్షల పెట్టుబడి పెట్టాడు. 2 టిప్పర్లు కొనుగోలు చేశాడు. పలు వ్యాపారాలు చేసి నష్టపోవడంతో 1.5 కోట్ల అప్పులయ్యాయి. టిప్పర్ల ఈఎంఐ చెల్లించడం కష్టంగా మారింది. దీంతో అతడు పథకం వేశాడు. ప్రణాళిక ప్రకారం తన అన్న మామిడి వెంకటేష్ పేరుపై 4.14 కోట్ల విలువైనటువంటి 9 బీమా పాలసీలు చేశాడు. వెంకటేష్ మానసిక పరిస్థితి సరిగా ఉండదు. అతనికి వివాహం కాలేదు. బీమా పాలసీలు చేసిన తర్వాత నరేష్ తన స్నేహితుడు నముల్లా రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్లతో వెంకటేష్ హత్య చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. నవంబర్ 29న రాత్రి నరేష్ తన టిప్పర్లో మట్టి నింపుకొని రావాలని డ్రైవర్ ప్రదీప్కు చెప్పాడు. టిప్పర్ రామడు శివార్లో రాగానే రాత్రి 10:30 ముందస్తు పథకం ప్రకారం వాహనం చెడిపోయినట్లు ప్రదీప్ నరేష్కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నరేష్ వెంకటేష్కు జాకీ ఇచ్చి తన అల్లుడు సాయితో స్కూటీపై టిప్పర్ వద్దకు పంపించాడు. ఆ తర్వాత మరో వాహనంపై నరేష్ తన స్నేహితుడు రాకేష్తో కలిసి వెళ్ళాడు. అప్పటికే డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ను స్టార్ట్ చేసి ఉంచాడు. టైర్ కింద జాకి పెట్టాలని వెంకటేష్కు నరేష్ చెప్పాడు. వెంకటేష్ టైర్ కింద జాకి పెట్టి తిప్పుతుండగా నరేష్ టిప్పర్ను ముందు కదిలించి వెంకటేష్ పై నుంచి పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, వెంకటేష్ చనిపోయాడని నరేష్ తన కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పాడు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ చేయగా బీమా డబ్బుల కోసమే వెంకటేష్ హత్య చేశారని తేలింది. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత దారుణంగా చూడండి. వాడు చేసిందే ఆ షేర్ మార్కెట్ అంటూ. దయచేసి చాలామంది కూడా ఈ అవగాహన లేకుండా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం, అవగాహన లేకుండా ఈరోజు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడం, అవగాహన లేకుండా ఈ ఆన్లైన్లో క్యాసినో లాంటివి ఆడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటారు. పేకాట కావచ్చు, రమ్మీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆడి డబ్బులు పోగొట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఒక క్రిమినల్ మైండ్ తోటి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. దానిలో ఇదొక ఎగ్జాంపుల్. సో దయచేసి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ షేర్ మార్కెట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కావచ్చు, రకరకాల ఏవైతే వస్తున్నాయో వాటిపైన కొంత నియంత్రణ, కొంతేంది చాలా వరకు నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంది. సో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. దానివల్ల ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఎవరైతున్నారో నేర ప్రవృత్తితోటి అనేక నేరాలకు పాల్పడుతూ చాలా రకాల సమాజంలో చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సొంత అన్ననే చంపిండంటే వాడు ఇంకా నేర ప్రవృత్తి ఏ విధంగా, వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి.